హాయ్ అండి, అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఏంటి కూలర్ చూపిస్తుంది పొద్దు పొద్దున్నే అని అనుకుంటున్నారా? కూలర్ దగ్గర రెండు ముసుగు దొంగలు ఉన్నాయి చూడండి. బొమ్మగాడండి, బొమ్మగాడు చూడండి. అసలు కూలర్ కోసం మామూలు తిప్పలు కాదండి. బొమ్మకైతే వాకింగ్కి వెళ్ళొస్తారు కదా అని వదిలితే వాకింగ్కి వెళ్ళటం మానేసి ఇక్కడికి వచ్చి వాళ్ళ డాడీ పక్కన కొంచెం ప్లేస్ దొరికిందంటండి. సెటిల్ అయిపోయాడు. మా నాన్న ఉన్నాడుగా, నేనెందుకు భయపడాలని పడుకున్నాడు. ఎందుకే కూలర్ కూడా ఉంది కదండి, ఇంకా అందుకని అస్సలు సార్ గారు కదలకుండా చూడండి అంత డీప్ స్లీప్లో ఉన్నాడు. వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం అండి. అది కూడా చూడండి, వాళ్ళ డాడీ మొత్తం కాలుతో తొక్కి మరి కాలు పెట్టి మరి పడుకున్నాడు. పైన ఏమో ఫ్యాన్ తిరుగుతుందండి, కిందేమో కూలరు, మధ్యలో బొమ్మగాడు. టైం అవుతుందండి, మగపిల్లలు అనేవాళ్ళు లెగాల ఇంత ఎండెక్కి వరకు ఉంటారా? వాళ్ళ నాన్న పడుకున్నాడు, ఈడు పడుకుంటున్నాడు. చూడండి దొంగ చూపుడు మళ్ళీ ఎలా చూస్తున్నాడు, ఒక్కొన్ని ఇలా తెరిసి. ఇవాళ బొమ్మగాడికి స్నానం చేయించాలండి. స్నానం చేపిస్తారని చూస్తున్నాను నేను ఇవాళ. ఇలా అయితే ఎలా చెప్పండి మీరు? బొమ్మ కోటేస్తారండి ఎవరైనా? అసలు చూడండి ఎంత డీప్ స్లీప్. కూలర్ చాలా పిచ్చండి. మరి అసలు కూలర్ మరి ఏసీలో చూసారో ఏంటో కానీ పెంచిన వాళ్ళు పాపం కూలర్ ఈ ఎండలకి తట్టుకోలేకపోతున్నాడండి. బొమ్మ అయితే మాకు బాధ వేస్తుంది. అలా అని కంటిన్యూగా కూలర్ ఉంచినా వేడొచ్చేస్తుంది. చూడండి అంత బాగా అసలు నిద్రలోకి వెళ్ళిపోయాడండి. రోజైతే ఇక్కడ హాల్లో పడుకుంటాడండి. మామూలుగా అయితే వాళ్ళకి నచ్చినప్పుడు హాల్లో పడుకుంటాడు డే టైంలో. తర్వాత ఎక్కడ వాళ్ళ డాడీ ఎక్కడ ఉంటే అక్కడే మాట. ఎందుకు కూలర్ వేసేస్తారు కదా, కూలర్ దగ్గర పడుకుని పోదాం వచ్చని. మళ్ళీ మా జూలీకి మాకు కూలర్ ఉండదండి. మేమే మామూలుగానే ఉంటాం. మాకు అది అలవాటు కదా చిన్నప్పటి నుంచి సైలెంట్గా అలా ఉండటం. మరి వీడికి ఏంటో పాపం, వీళ్ళ డాడీ అంటారా అంత, ఈయనకి గాలిలో ఉండాలి. గాలి లేకపోతే ఈయన అస్సలు ఉండలేరు, తట్టుకోలేరు. బొమ్మ కూడా అంతేనండి పాపం, మీ ఎండకి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు. కూలర్ ఉండాలి, ఫ్యాన్ ఉండాలి. ఫ్యాన్ కొద్దిగా లేకపోయినా పర్లేదు కానీ కూలర్కి ఎదురుగుండా వచ్చి పడుకున్నాడు చూడండి. మగపిల్లలు ఇంత లేటుగా లెగితే ఎలా చెప్పండి అసలు? ఆదివారం ఒకటి బొమ్మగాడు చికెన్ తిండా ఇవాళ ఎలా చూస్తున్నాడు చూడండి మాటలు విని. అంటే అంతేనండి, బొమ్మకి పాపం హెయిర్ ఉన్నదనే మాటే కానీ అసలు వేడికి బాడీ హీట్ అయిపోయి పాపం ఒగుచేస్తూ ఉంటాడు. రాత్రి అంతా నాతో పడుకుంటాడండి బెడ్ మీద. ఇలా పడుకుంటాం మేమిద్దరం, నేను బొమ్మ పడుకుంటాం. కానీ నేను పడుకుంటే ఎక్కువసేపు ఉండడండి, లెగిసిపోతాడు. అదే వాళ్ళ డాడీ అనుకోండి ఎంతసేపు అన్నా ఉంటాడు. అదేలేండి, మనమేమో ఫుడ్ పెట్టేది మనము, వాకింగ్లు తిప్పేది మనము, వీళ్ళేమో డాడీ పార్టీ. ఏం చేస్తాను చెప్పండి? ఇలా చేస్తున్నాడు బొమ్మగాడు. బొమ్మ ఆటలు మామూలుగా లేవండి అసలు. ప్రతి దానికి అసలు నైట్ మళ్ళీ 11 ఆ టైంకి వెళ్ళాడంటే వాళ్ళ డాడీ కూడా షికార్కి వెళ్ళి ఏమంటారు, షికార్కి వెళ్ళి అవేవో తెచ్చుకొని ఫ్రూట్స్ తెచ్చుకొని ఆ టైంలో వచ్చారు. బనానా అది తెచ్చుకొని ఆ టైంలో బనానా తినాలనిపించింది బొమ్మగాడికి, అందుకే వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు అనమాట. అలా ఉంటాయండి మా వాళ్ళతో పనులు. క్లైమేట్ ఏమో కొంచెం పర్వాలేదు, చల్లగా ఉంది ఎర్లీ మార్నింగ్ కాబట్టి. వీళ్ళ కూలర్ అవసరమా అంటే వీళ్ళిద్దరికేనే. ఏమన్నా అంటే నువ్వు పడుకో, నీకెందుకు, మా నాన్న కరెంట్ బిల్ కడతాడు, నువ్వేమైనా కడతావా అని అడుగుతాడు. బొమ్మగాడే అడుగుతాడండి, వాళ్ళ నాన్న కాదు ముందు. బొమ్మగాడు అడిగాక వాళ్ళ నాన్న అడుగుతాడు. ఏం చేస్తాను చెప్పండి, పని నేను చేస్తాను, వీళ్ళకి ఏం చేస్తా చెప్పండి. టైంకి అన్నం పెడితే తినేసి మళ్ళీ వాళ్ళ డాడీ పక్కల్లో ఉంటాడు. వీడు పోనీ మా అమ్మ అన్నం పెట్టింది, మా అమ్మతో ఉండాలని ఉండదు. నిద్ర చూడండి ఎలా పడుకుంటున్నాడు, ఎంత ప్రశాంతమైన నిద్ర అండి. చాలా రోజులు పోం. బయట డాగ్స్ అయితే చాలా ఇబ్బంది పడతాయి, కానీ కొంచెం ఎండలో వాళ్ళ ఇబ్బంది అవుతుంది తప్ప వీళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళకి సేఫేనండి. కానీ ఇంట్లో ఉన్నవే చాలా ఎండకి తట్టుకోలేకపోతున్నాయి పాపం. బయట డాగ్స్ ఎలా ఉంటాయో అర్థం కావట్లేదు. దయచేసి మీ చుట్టుప్రక్కల ఉన్న మగజీవులకి మంచినీరు పెట్టండి. అలానే కొంచెం ఏదైనా ఎండకి తాళలేక వస్తే కొద్దిగా షెల్టర్ ఇవ్వండి. మాకైతే ఎప్పుడు మా మొక్కల దగ్గరే పడుకుంటాయండి. 10 అయ్యేసరికి అలా వచ్చేస్తాయి, మొత్తం మా బ్యాచ్ మొత్తం వచ్చేస్తుంది. కాకపోతే బొమ్మగాడి గురించే భయం అండి. జూలీ ఏమండు, బొమ్మాయి అసలు దేన్ని రానివాడు, ఉడత కూడా రాకూడదండి. చిలకంట గూడు పెట్టిందంట మామిడి చెట్టు మీద. అది పాపం 10 సార్లు అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది. దానికి కొంచెం ప్లేట్లో వాటర్ వేసి పెట్టాను. మళ్ళీనేమో కొంచెం రవ్వ బియ్యం నూకలు అవన్నీ పెడుతున్నాను. వీడికి ఎంత కోపం వచ్చేస్తుందో
నిజంగా బొమ్మకి చాలా ఈగో ఫీలింగ్ అండి. మనుషుల్లో కూడా అంత ఈగో ఫీలింగ్ ఉంటుందో లేదో కానీ బొమ్మకి చాలా ఈగో ఫీలింగ్ అండి. అసలు నాకెందుకు పెడతలేదు, దానికి పెడుతున్నావో, నా ఎదురుగుండా దానికి పెడుతున్నావు అని గొడవ. అదండి బొమ్మగాడి హిస్టరీ. అయితే బొమ్మగాడి గురించి చెప్పాలంటే మొత్తం బుక్కే సరిపోదు. సరేరా బొమ్మ, ఎంజాయ్. హ్యాపీ సండే అండి అందరికీ. అందరూ మంచిగా హ్యాపీగా ఈ డే అంతా స్పెండ్ చేయాలి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరొక బొమ్మగాడి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ అండి అందరికీ.